స్విగ్గీలో 1 రోజులు కష్టపడితే 6424 రూపీస్ సంపాదించడం చూపిస్తున్నాను. బాగుంది కదా. కానీ నిజమేంటి తెలుసా, నేను అప్రాక్సిమేట్ 600 కిలోమీటర్స్ తిరిగాను. అంటే నాకు 2160 రూపాయలు పెట్రోల్కే అయింది. 80 రూపీస్ అంటే ఎగ్జాక్ట్గా 80 తిన్నాను కాబట్టి అటు ఇటు వేసుకున్నా నాకు వీక్కి 540 రూపీస్ ఖర్చు అయింది ఫుడ్కి. నా బైక్ మెయింటెనెన్స్కి 100 రూపీస్ తెస్తుంది అంటేకి, అంటే 700 రూపాయలు ఖర్చు అయినట్టు. అండ్ నేను మొత్తం లాగిన్ ఉన్న టైం 55 అవర్స్, 113 డెలివరీస్ చేశాను, 107 ట్రిప్స్ అయితే ఇస్తాను. నాకు మల్టిపుల్ ఆర్డర్స్ పడింది 6. ఎండ్లో ట్రాఫిక్లో చాలా ఇబ్బందిగా ఉంది. రెస్టారెంట్ వాడు ఫుడ్ అవ్వకుండానే రెడీ అయిపోయిందని కొట్టేస్తుంటాడు ఒకసారి. నేను ఒక్కొక్కసారి 10 మినిట్స్ వెయిట్ చేస్తాను, 5 మినిట్స్ వెయిట్ చేస్తాను, 20 మినిట్స్ వెయిట్ చేస్తాను, 30 మినిట్స్ కూడా వెయిట్ చేస్తాను. అంతేకాదు నాకు జాయినింగ్ ఫీజ్కి 1780 రూపీస్ అయితే జాయినింగ్ ఫీజ్ తీసుకున్నాడు. 1244 రూపీస్ పర్ అవర్ నాకు వచ్చింది 23 రూపీస్ మాత్రమే. నేను నా బైకే కాదు, పెట్రోల్ స్కూటీతోని అండ్ ఛార్జింగ్ స్కూటీతో కూడా కంపేర్ చేసి మీకు పెడుతున్నాను అక్కడ. నేను ఇప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి నాకు మినిమం గ్యారంటీ వీక్ అని ఇచ్చాడు అనమాట. 10 ఆర్డర్స్ అబోవ్ చేస్తే 550, 16 ఆర్డర్స్ అబోవ్ చేస్తే మాత్రం 1150 రూపీస్. 24 ఆర్డర్స్ డెలివర్ చేస్తే నాకు అప్రాక్సిమేట్లీ 1800 ఇస్తాను అన్నాడు. అండ్ మీరు రైడర్ అయితే మీకు ఎర్నింగ్స్ ఎంత వచ్చాయి జస్ట్ కామెంట్ చేయండి.